హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. ఓజర్ అనమాట, నాసిక్ మహారాష్ట్రకి సంబంధించి 108 టెక్నికల్ ట్రేడ్స్కి సంబంధించినటువంటి అప్రెంటిస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. మనకి 19th December 2022 అనమాట. ఇంకా లాస్ట్ వచ్చేసరికి 5th January 2023 దాకా అయితే మనకి టైం అయితే ఉంది అప్లికేషన్ పెట్టుకునేదానికి. ఈ 108 వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి ఇది A4TWT ఎంట్రీ అనమాట. ఈ మెకానిస్ట్ 3 అయితే ఉన్నాయి, ఇంకా షీట్ మెటల్ 15 ఉన్నాయి, వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ GE 4 అయితే ఉన్నాయి, ఇంకా మెకానిక్ రేడియో రాడర్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ ఎలక్ట్రానిక్ మెకానిక్ అయితే 13 ఉన్నాయి, ఇంకా కార్పెంటర్ 2 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి 33 ఉన్నాయి, ఇంకా ఫిట్టర్ లేదంటే కనుక మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్కి సంబంధించి 38. టోటల్గా అయితే మనకి 108 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి స్టైఫెండ్ అయితే 8,855, అంటే దాదాపుగా మనకి నెలకి 9,000 రూపీస్ అయితే ఈ స్టైఫెండ్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. మరి రిటర్న్ టెస్ట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు 26 February నుంచి 1 March మధ్య 2023లో. అలాగే మెరిట్ లిస్ట్ అయితే 3rd March 2023 అయితే డిక్లేర్ చేస్తారు. ఇంకా కోర్స్ వచ్చేసరికి మనకి 3rd April 2023 అయితే స్టార్ట్ అవుతుంది అనమాట దీనికి సంబంధించినటువంటి ఎంగేజ్మెంట్. ఇంకా మనకి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏజ్, ఇక్కడ మనకి ఏజ్ పర్టికులర్ అయితే ఇచ్చారు. జనరల్ క్యాండిడేట్స్కి 14 to 21 years అనమాట. యాజ్ ఆన్ 1st April 2023, యాజ్ ఆన్ 1st April 2023కి జనరల్ క్యాండిడేట్స్కి 14 to 21 years, ఓబీసీ 14 to 24 years, SC ST 14 to 26 years అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th క్లాస్లో 50% అగ్రిగేట్ అయితే ఉండాలి. మొత్తం మీద 50% మార్క్స్ అయితే 10th క్లాస్లో ఉండాలి. ఇంకా మనకి NCVT ITI అయితే ఉండాలి. ఆ పర్టికులర్ ట్రేడ్లో 65% మార్క్స్తో అయితే ఉండాలన్నమాట. ఇంటర్మీడియట్ ఉంటే కనుక యాడెడ్ అడ్వాంటేజ్ డిజైరబుల్ అని ఇచ్చారు. ఇంకా మనకి హైట్ వచ్చేసరికి మినిమం 137 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. వెయిట్ మినిమం 25.4 kgs అయితే ఉండాలి. దీనికి మేల్ అండ్ ఫీమేల్, ఆడ మగ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. మేల్ అండ్ ఫీమేల్ కెన్ అప్లై ఫర్ దీస్ వేకెన్సీస్. ఇంకా అదర్ డీటెయిల్స్కి సంబంధించి దీనికి ఫీజు అయితే ఏం లేదు. ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎక్కడంటే ఓజర్ నాసిక్ అనమాట, మహారాష్ట్ర స్టేట్లో అయితే ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ న్యాప్స్ ఏదైతే ఉందో మనకి దీంట్లో మనం క్యాండిడేట్ ఎన్రోల్మెంట్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయితే మనం ఫిల్ చేసుకొని 100% అయితే కంప్లీట్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది, దాంట్లోకి అయితే ఇలా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం ప్రొఫైల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది. ఇది మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ రైట్ సైడ్ ఇవన్నీ ఇలాగైతే వస్తాయి. మనం ఇక్కడ సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాగా పూర్తిగా అయితే మనం టైప్ అయితే చేయాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇలాగా మనం టైప్ చేసి దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆపర్చునిటీస్ మనకి 8 ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి వెల్డర్ GE వచ్చింది, అలాగే మెకానిస్ట్, షీట్ మెటల్ వర్కర్, మెకానిక్ రేడియో అండ్ రాడర్ ఎయిర్ క్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, కార్పెంటర్, ఇంకా ఎలక్ట్రీషియన్ ఎయిర్ క్రాఫ్ట్, ఫిట్టర్, ఇవైతే మనకి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. అప్లై చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి. వ్యూ అంటే మనకి డీటెయిల్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఇదైతే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. 11 BOD ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఇది ఓజర్ నాసిక్ అనమాట, మహారాష్ట్ర సంబంధించి. ఇదైతే మనకి 4 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్టైఫెండ్ మనకి 8,855 రూపాయలు ఇందాక మనం చెప్పినట్టుగానే ఉన్నది. ఇక్కడ దీనికి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ దీనికైతే మనం అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ అని ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయొచ్చు. బ్యాక్కి వెళ్ళాలంటే ఇక్కడికి అయితే వెళ్ళొచ్చు. ఇంకా మనకి ఇక్కడ ఇందాక ఆపర్చునిటీస్ వచ్చాయి. ఇంకా వేరే ట్రేడ్ చేయాలంటే దాని మీద క్లిక్ చేసి అయితే మనం వ్యూ చూసుకోవచ్చు. లేదంటే కనుక అప్లై అంటే కనుక అప్లై చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ ఎయిర్ ఫోర్స్
ఓజార్ నాసిక్ సంబంధించి 108 అప్రెంటిస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.